నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనగానే ఈవీ వెహికల్స్ గురించే హాట్ టాపిక్గా మారిపోయింది. బట్ ఈవీ వెహికల్స్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే సర్వీస్ స్టేషన్స్లో కానీ, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్స్లో కానీ, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు విహాన్ ఎలక్ట్రిక్స్, ద ఫౌండర్ అండ్ కో ఫౌండర్ వెంకట్ గారు అండ్ ప్రేమ్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు డూయింగ్? హాయ్ హారిక గారు, నమస్తే. నమస్తే. అండ్ విహాన్ ఎలక్ట్రిక్స్. So to begin with, brief us about Vihaan Electrix. Vihaan Electrix is a concept which we have started post-COVID, and to be precise, like Vihaan is my son's name. Okay. So and it means that it is the first ray of the sun. అంటే మన సూర్యుడు ఉదయించినప్పుడు ఫస్ట్ రే ఏదైతే వస్తుందో, సో వీ వాంట్ టు బి దట్ స్టార్టింగ్ లైట్ ఆఫ్ దిస్ ఈవీ ఇండస్ట్రీ. సో in 2019 this concept has started, but during the COVID time we have understood we have to do a lot of research. Then we have started working in particular EV industry. So from 2019, government policies gani, companies who are working in EV industries gani, I started researching about what EV industry is going to be. Then I understood next 5 years this is going to be the biggest challenge and biggest industry. And I started sketching it out. And biggest boom of the world. Actually. Yes. And alanti time lo em chesanante, the first experiment I have done it with my dad. Okay. సో మా నాన్నగారికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం జరిగింది వైజాగ్లో. సో వీఆర్ యాక్చువల్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్. సో అక్కడ ఒక కంపెనీ వెహికల్ తీసుకున్నాం. సో ఇట్ ఈస్ ఎ లెడ్ యాసిడ్ బ్యాటరీ వెహికల్. సో 2020 అప్పటికి ఇంకా మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా లిథియమ్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పటికి లెడ్ యాసిడ్. సో ఆ వెహికల్ తీసుకున్న తర్వాత మై ఫాదర్ స్టార్టెడ్ యూజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ లైక్ హ్యాండ్లింగ్ సర్వీసెస్. అదేమైనా ప్రాబ్లం వచ్చి రోడ్డు మీద బండి ఆగిపోయినప్పుడు, లేకపోతే ఆ వెహికల్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినా. అవును, ఇప్పుడు నార్మల్ వెహికల్స్ అంటే మెకానిక్ దగ్గర ఆన్ ద స్పాట్ వెళ్ళిపోతాం, బట్ ఈవీస్ కదా. అవును. సో అందుకని చెప్పేసి అలా ఒక వెహికల్ సర్వీస్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయని అనుకున్న తర్వాత, బట్ స్టిల్ వీ కెన్ ట్రై టు మేనేజ్, బికాస్ సిటీ అన్నది మాకు ఒక 10-15 కిలోమీటర్స్లో ఉంటుంది. సర్వీస్ అంటే ఒక 1 డే డిలే అయినా సరే వీ యూస్ టు డూ ఇట్. లేటర్ వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్ స్టెప్ ఇనిషియేషన్. లైక్ మా ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 వెహికల్స్ కొనడం జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ సో బ్రాండెడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో 2020లో వీ హ్యావ్ టేకెన్ 2 more vehicles. సో యూర్ ప్రాక్టికల్గా అంటే ఎక్స్పెరిమెంటింగ్ ఫస్ట్. ఎస్, అంటే వెహికల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్ టోటలీ చేంజింగ్ ఫ్రమ్ పెట్రోల్ టు ఈవీ. సో ఇలాంటి చేంజ్ ఆఫ్ సెక్టర్లో ఉన్నప్పుడు కండిషన్స్ మనం చాలా చూడాలని. అండ్ లక్కీ దట్ 2 of those vehicles which we have taken, as I said, it's not so branded and all, that was being used by our lady employees. Okay. So female ladies వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే they have that comfortable zone, light weight and easy to drive. But again, the biggest challenge that was there is whenever it stops in the middle of the road, there is no one to do service. That is where my thought has started. అరే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే రాబోయే రోజుల్లో చాలా మంది యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన, యాజ్ అన్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్, ఐఎమ్ అన్ ఎలక్ట్రానిక్స్ గై. సో టు అండర్స్టాండ్ ఎలక్ట్రానిక్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. ఇప్పుడు రెగ్యులర్ మెకానిక్ అంటే మనకు ఒక స్క్రూస్, నట్స్, బోల్ట్స్ ఇవి ఉంటాయి, కానీ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. దెన్ ఐ స్టార్టెడ్ స్కెచింగ్ ఇట్ అవుట్. ఓకే, హౌ కెన్ వీ ప్రొవైడ్ ది సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ రోజుకు ఉన్న కండిషన్స్ ఏంటంటే, రాదర్ దెన్ వెహికల్స్, ఛార్జింగ్ స్టేషన్స్ వాజ్ బిగ్గెస్ట్ బూమ్. అంటే అందరూ ఎలా ఉన్నారంటే, ఇట్స్ లైక్ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లమ్. అరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడం బెటరా, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే బెటరా అని. 50% ఆఫ్ ద పీపుల్ సెడ్ లైక్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందాం, లేనప్పుడు మనం ఏం చేసుకుంటామని. మిగతా వాళ్ళు ఏంటంటే, అరే ముందు మనం కొంటే కదా వాళ్ళు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారని. సో దిస్ వాజ్ లైక్ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లమ్. దెన్ ఐ స్టార్టెడ్ అవుట్ పుటింగ్ ఆల్ దీస్ పాయింట్స్. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇనిషియేటివ్స్ ఏం జరుగుతున్నాయి, కంపెనీ సైడ్ నుంచి వాళ్ళు ఏ రకంగా వెహికల్స్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, యూజర్ పర్స్పెక్టివ్లో వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నది ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ కనెక్టింగ్ పాయింట్స్ అనమాట. సో వెన్ ఐ వాజ్ కనెక్టింగ్ దోస్ డాట్స్, దెన్ ఐ క్రియేటెడ్ అ కంప్లీట్ సిస్టమ్. It took me all around 6 months to create this idea called VConnect, which is an ecosystem for a EV user from purchasing his vehicle to again sell it back to his same platform. అంటే కొన్న వెహికల్ మళ్ళీ ఎక్స్చేంజ్ లాగా టు ది సేమ్ ఆన్ ది సేమ్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నా, ఒక ల్యాప్టాప్ తీసుకున్నా, ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం యూస్ చేసిన తర్వాత కొత్త మోడల్స్ వస్తుంటాయి, అప్గ్రేడ్స్ అవుతుంటాయి. అరే ఇది వద్దు, మనం కొత్తది తీసుకుందాం అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. And automobile industry, it is a very quite common. And second hand vehicles is the biggest market on the other side. So ఒక వెహికల్ మనం కొన్న దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఆ యూజర్కి, అరే ఈ వెహికల్ ఇచ్చి కొత్త తీసుకోవాలంటే there should be a complete solution. సో ఆ కంప్లీట్ సొల్యూషన్ క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్తోనే విహాన్ ఎలక్ట్రిక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ స్కెచ్ ఆఫ్ ఆల్ దిస్ 6 months వర్క్, connecting all the dots and creating that ecosystem was the biggest idea
that Vihaan Electrix has got, and that is why we have kept our tagline as "We care for EV." Vihaan Okay. Electrix care for electric vehicles. ఓ వెరీ గ్రేట్, అంటే క్రియేటివ్ ట్యాగ్ లైన్ అని చెప్పొచ్చు. Thank you. సో వాట్ ఆర్ దర్ ఇంక్లూడెడ్ ఇన్ వి ఎకో సిస్టమ్ యాజ్ యూ మెన్షన్? ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అందులో? మా ఫౌండర్ ఈయన ఎక్స్పీరియన్స్ చేసిన వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని వీ జస్ట్ వాంట్ టు బిల్డ్ అ సొల్యూషన్ వేర్ విల్ బి కనెక్టింగ్ ఆల్ ది డాట్స్. వన్ స్టాప్ సొల్యూషన్ అనే దానికన్నా వన్ కనెక్టింగ్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం మేము. వై? బికాస్ ది ఈవీ షుడ్ నాట్ స్టాప్ ఆన్ రోడ్. దట్ ఈస్ అ మెయిన్ మోటో యాక్చువల్లీ. సో ఉన్న ఫీచర్స్ అన్నిటిలో కూడా కమింగ్ టు ఫస్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనడానికి విల్ బి గోయింగ్ డౌన్ టు ది షాప్స్, విల్ గోయింగ్ డౌన్ టు ది షోరూమ్స్ అండ్ ఆల్. బట్ ఇక్కడ ఏంటంటే మేము ప్లే చేస్తున్న స్ట్రాటజీ అంతా కూడా వెహికల్స్ అన్నవి, లైక్ ఆ ప్రోడక్ట్ అనేది ఒక యూజర్ కొనుక్కోవాలి అనుకుంటే ది ప్రోడక్ట్ విల్ కమ్ టు హిమ్. ఓకే, అంటే home వస్తదా? లైక్ ఫస్ట్ వర్టికల్లోని వాట్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఆఫీస్లో ఉన్నారు ఆర్ ఎల్స్ మీ ఇంట్లో ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఎలక్ట్రిక్ వెహికల్ యాజ్ ఇట్ ఈస్ అ న్యూ ఇన్ టు ద మార్కెట్ ఇండస్ట్రీ అంతా కూడా లాట్ ఆఫ్ ఓఈఎమ్స్ దేర్ ఆర్. లైక్ మనకు పెట్రోల్ వెహికల్ కావాలంటే 1 or 2 వెహికల్స్ ఉంటే అందులో నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి, కేటీఎం కావాలని విల్ బి సెలెక్టింగ్ ఇనిషియల్లీ. Yeah. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈవీలో మనకి ఏ వెహికల్ కొనుక్కోవాలంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కంపేరింగ్ టు ద కాస్ట్ ఆర్ రేంజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మా యాప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యూజర్ కెన్ బుక్ ఎ టెస్ట్ రైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆఫీస్కి వచ్చారు, మీ ఆఫీస్ దగ్గర నుంచి మీరు టెస్ట్ రైడ్ బుక్ చేసుకోవచ్చు. ఏ వెహికల్ కావాల్సి వచ్చినా, అంటే లైక్ మేబీ Everything. ఐక్యూబ్, బజాజ్, ఏదైనా సరే. Here, like, we'll onboard OEMs. వాళ్ళు మా ప్లాట్ఫామ్ కనుక యాక్సెస్ తీసుకోగలిగితే యాజ్ ఎ యూజర్, దిస్ ఇస్ లైక్ వెన్ ఇట్ కమ్స్ యాజ్ అన్ ఓల్డ్ స్ట్రాటజీ. పాత రోజుల్లో మన దగ్గరికి అంటే మన వీధుల్లో మార్కెట్స్ ఉండేవి, మనం ఒకటి ఏదైనా కొనుక్కుంటున్నాం అంటే మన చుట్టూ ఉన్న నేబర్హుడ్ చూసేవాళ్ళు. సో సేమ్ ఇక్కడ ఏంటంటే యూ కెన్ ఓపెన్ అవర్ యాప్, దెన్ స్టార్ట్ సెలెక్టింగ్ టెస్టింగ్, లైక్ యూ కెన్ కంపేర్ వెహికల్స్, ఏ బ్రాండ్స్ ఉన్నాయి వెహికల్స్లో, ఏ రేంజెస్ కావాలి, ఏ స్పెసిఫికేషన్స్ కావాలో చూసుకొని యూ కెన్ సెలెక్ట్ దట్ పర్టికులర్ వెహికల్ అండ్ ఆస్క్ ఫర్ ఎ బుక్ రైడ్, టెస్టింగ్ అ బుక్ రైడ్. సో ఎప్పుడైతే బుక్ చేస్తారో టెస్ట్ రైడ్ కావాలని, ద వెహికల్ అలాంగ్ విత్ ద పర్సన్ దే విల్ కమ్ టు యూ, దే విల్ షో యూ ద వెహికల్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టారో ఆబ్వియస్లీ మీ ఇంట్లో వాళ్ళు, అరే వీళ్ళేంటారు ఏదో మాట్లాడుకుంటున్నారు ఏం జరుగుతుందని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళు, అలా ఆ పర్టికులర్ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ కనెక్ట్ అవ్వగలిగితే వాట్ ఏ గ్రేట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, టు బి ఆనెస్ట్. యా, థ్యాంక్ యూ. సో ఇట్స్ లైక్ అన్ ఓల్డ్ ప్రిన్సిపల్, లైక్ అప్పుడు ఏమవుతుందంటే ఓకే వీళ్ళు కొనుక్కుంటున్నారు కదా, వై కాంట్ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్న కాన్సెప్ట్ ఆఫ్ వ్యూలోనే వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ సిట్టింగ్ అట్ హియర్, సి టైమ్ ఈస్ వెరీ వాల్యుబుల్. అండ్ మా అప్లికేషన్లో ఉండే కీ కాన్సెప్ట్ కూడా టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీ దట్ వీ హ్యావ్ ప్లేడ్ ఆన్. సో దట్ ఈస్ హౌ ది వి ఎన్ రూట్ వర్క్స్ ఆన్. ఓకే, కమింగ్ టు ది సెకండ్ వర్టికల్ విచ్ ఇస్ అ వే ఎనర్జీ, ఇది వచ్చేసి కంప్లీట్లీ రిలేటెడ్ టు ఛార్జింగ్ స్టేషన్స్. ఇక్కడ ది చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లమ్ వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇట్ అవుట్ యాక్చువల్లీ. సో ఛార్జింగ్ స్టేషన్స్కి వచ్చినప్పటికీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ద మార్కెట్. లైక్ ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ అనే బ్రాండ్ వాడుతున్నప్పుడు దానికి కాంపాటబుల్గా ఉంటే ఛార్జింగ్ యూనిట్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది నాకు ఐడియాలజీ ఉండకపోవచ్చు. ఛార్జింగ్ యూనిట్ ఎక్కడ దొరుకుతాయి, ఏం చేయాలన్నది ఐ విల్ బి గెటింగ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ వన్ అప్లికేషన్ విచ్ ఇస్ వీ కనెక్ట్, విహాన్ ఎలక్ట్రిక్స్ యొక్క యాప్ నా మొబైల్లో ఉంటే ఐ కెన్ యాక్సెస్ ఎనీ ఛార్జింగ్ స్టేషన్ సో త్రూ అవుట్ ద లొకేషన్స్. అంటే మన త్రూ ది లొకేషన్స్ నియర్ బై లోని ఇఫ్ ఐ సెలెక్ట్ 2-wheeler ఆప్షన్, బైక్ కి కంపాటబుల్ గా ఉండే ఛార్జింగ్ స్టేషన్స్ అని చూపిస్తే, ఇఫ్ ఐ సెలెక్ట్ 3-wheeler కంపాటబుల్ 3-wheeler ఛార్జింగ్ స్టేషన్స్, 4-wheeler కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలా చూపిస్తుంటాయి, లైక్ ఫాస్ట్ చార్జర్స్ అండ్ ఆల్. ఇట్లా అంటే ఈ పర్టికులర్ పాయింట్లో కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే ఈవీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్ మనం తీసుకున్నప్పుడు వెదర్ ఇట్ ఇస్ అ 2-wheeler, 3-wheeler ఆర్ 4-wheeler వెహికల్స్లో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో 2, 3, 4 అనేవి సేమ్ ఛార్జింగ్ స్టేషన్స్లో కూడా మనకి స్మాల్, మీడియం అండ్ ఫాస్ట్. అంటే మన స్మాల్ అంటే స్లో ఛార్జర్ అంటాం, మీడియం ఛార్జర్ అంటాం అండ్ ఫాస్ట్ ఛార్జర్ అంటాం. జనరల్లీ వీ యూస్ ఫాస్ట్ ఛార్జర్ ఫర్ కార్స్ ఆర్ హెవీ వెహికల్స్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్లో ఛార్జర్స్ విల్ యూజ్ ఇట్ ఫర్ 2-wheelers ఆర్ 3-wheelers. అండ్ మీడియం ఛార్జర్స్ కార్స్కి, ఇప్పుడు వచ్చే కొత్త ఆటోస్కి వీటికి కూడా అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. అంటే యూనిట్ కన్సంప్షన్ ప్రైస్ డిఫర్ అవుతుందా? ప్రైస్ డిఫర్ అయితే ఉంటుంది. మీకు 2-wheelersకి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెన్ ఇట్ కంపేర్స్ టు 4-wheelers. బట్ అల్టిమేట్లీ వాట్ వీ వాంట్ టు టెల్ యూజర్స్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ యూ హ్యాండ్లింగ్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సిటీ ఈజ్ అ లిటిల్ డిఫరెంట్, Tier 2 is different, Tier 3 is different. సో వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఎలా తీసుకొచ్చానంటే, యూజింగ్ దిస్ సింగిల్ అప్లికేషన్, అరే ఈ కంపెనీ ఉందా, ఆ కంపెనీ ఉందా, ఇది ఉంటుందా, అది ఉంటుందా అనే కన్నా ఈ అప్లికేషన్లో ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి, మనకి నియర్ బై ఏది ఛార్జింగ్ స్టేషన్, స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈజీ యాక్సెస్. లాస్ట్లో ఇంకొక లాజిక్ కూడా చెప్తాను, లైక్ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ ఫర్ ద యూజర్ అన్నది ఆఫ్టర్ ఆల్ ది వర్టికల్స్. బట్ మై సింపుల్ సజెషన్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ అప్లికేషన్, దిస్ వన్ యాప్ విల్ హెల్ప్ యూ అవుట్ టు ఐడెంటిఫై ద ఛార్జింగ్ స్టేషన్స్ నియర్ టు యూ. అరే నా దగ్గర ఇది ఉంది, లేకపోతే నేను వెళ్ళే దారిలో ఉన్నాయి,
సో ఇక్కడ నేను పెట్టుకుంటే నాకు టైం సరిపోతుంది అన్న ఫ్లెక్సిబిలిటీ అయితే వీ వాంట్ క్రియేట్ దట్. ఓకే. మా థర్డ్ వర్టికల్ వచ్చేసి దిస్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ ఆఫ్ ద అప్లికేషన్ యాక్చువల్లీ. ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఫేసింగ్ బై ఎవ్రీ యూజర్, సర్వీస్ పార్ట్. అవును. బండి కొనడం, ఛార్జింగ్ చేసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దాన్ని సర్వీస్ చేయించడం, దాన్ని మెయింటైన్ చేయడం అన్నది ఇంకొక ఎత్తు. జనరల్గా లైక్ ఎప్పుడు సర్వీస్ చేయించుకోవాలి ఏంటి అన్నది కాల్స్ చేస్తూ ఉంటారు మామూలు జనరల్ వెహికల్స్కి అయితే. బట్ ఇన్ ఆర్ అప్లికేషన్ విల్ బి రిసీవింగ్ ఎ నోటిఫికేషన్. డైరెక్ట్గా యూజర్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, సో అండ్ సో డేట్లోనే మీరు సర్వీస్ చేయించుకోవాలి అన్నట్టుగాను. సింపుల్గా యూజర్ ఏం చేయొచ్చు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డౌన్ టు ది సర్వీస్ స్టేషన్, లైక్ మనం ఎర్లీ మార్నింగ్ లేచి మనతో పాటు ఇంకొక పర్సన్ని తీసుకొని వెహికల్ సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ క్యూలో నించుంటాం మనం జనరల్గాను. ఒక నెంబర్ అలొకేట్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, సింపుల్గా మనం మూవీ టికెట్స్ ఒక 2-3 days ముందు ఎలా అయితే బుక్ చేసుకుంటామో, అలాగా మన నియర్ బై సర్వీస్ స్టేషన్లోని 2-3 days ముందు మనం సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోవచ్చు. హిల్ బి గెటింగ్ టోకెన్ నెంబర్ ఇన్ ద అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. తన బండి ఏ టైంకి తీసుకెళ్ళినా, లైక్ మార్నింగ్ 7కి తీసుకెళ్ళినా, 8కి తీసుకెళ్ళినా, 10 o'clock తీసుకెళ్ళినా, టోకెన్ నెంబర్ వైజ్గానే సర్వీస్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ సర్వీస్కి ఇచ్చిన తర్వాత వన్స్ యూజర్ బ్యాక్ వచ్చిన తర్వాత, మనం ఎలాగైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకి ట్రాకింగ్ వస్తుందో ప్రోడక్ట్ ఎక్కడ ఉన్నదన్నది, మన వెహికల్ కూడా సర్వీస్ ఏ స్టేజ్లో ఉన్నదన్నది ట్రాకింగ్ చూసుకోవచ్చు. వెహికల్ స్టేటస్ చూసుకోవచ్చు. సో దట్ ఎక్కువ సార్లు సర్వీస్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వెహికల్ ఎంతవరకు వచ్చింది, ప్రాబ్లం ఏమైంది ఇవన్నీ అడగకుండా ఆల్ దిస్ ట్రాకింగ్ పార్ట్స్ యూ కెన్ ట్రాక్. అండ్ ఫైనల్గా వెహికల్ డెలివరీ స్టేజ్కి వచ్చినప్పటికీ యూజర్ టైం చెక్ చేసుకొని వెళ్ళి డెలివరీ తెచ్చుకోవచ్చు ఈజీలీ. వాట్ వీ హ్యావ్ ట్రైడ్ ఇస్, యాజ్ ఐ సెడ్, మా ఫాదర్కి ఒక వెహికల్ తీసుకున్నప్పుడు my employees started utilizing, and slowly we have understood there is a huge requirement in service sector. Even our application is totally building on that particular line. When it comes to EV, అంటే మనం రెగ్యులర్ వెహికల్స్కి ఎలాగైతే ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా, లేకపోతే చైన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, స్ప్రాకెట్స్ ఎలా ఉన్నాయి, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు బండిలో ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు, డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు, దెన్ దే విల్ టేక్ టు ద మెకానిక్ అండ్ దే విల్ డూ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవీ, మై సజెషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఈవీ యూజర్స్ ఇస్, ఎవ్రీ 3 months మీకు పని ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, బండి ఎంత బాగున్నా కూడా, ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు గో అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఈవీ ఫర్ ఎవ్రీ 3 months. 3 months ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళడం మంచిది. ఎందుకు అని అంటే, బికాజ్ యూ విల్ నాట్ హ్యావ్ టూ మెనీ కాంపనెంట్స్. ఇప్పుడు రెగ్యులర్ వెహికల్లో ఉండే అన్ని మెటీరియల్స్ ఉండవు, అన్ని కాంపనెంట్స్ ఉండవు. అండ్ బీయింగ్ అన్ ఎలక్ట్రానిక్స్ గై, టెక్నికల్లీ స్పీకింగ్, వైబ్రేషన్స్ అంటే మీ ఫోన్ యూస్ చేసిన, టీవీ యూస్ చేసిన, అవన్నీ ఒక స్టాటిక్ ప్లేస్లో ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే రోడ్డు మీద తిరుగుతుంటాయి, మనం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిస్తుంటాం, గతుకుల రోడ్లు ఉంటాయి, వీల్ హ్యావ్ సో మెనీ హర్డల్స్, లైక్ బ్రేక్స్ వేస్తుంటాం, సడన్ బ్రేక్స్. సో ఎవ్రీ 3 months బ్యాటరీ లైఫ్ చెక్ చేయించడం, మోటార్ రొటేట్ అవుతున్నాడు మనకు ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి లేదన్నది ఐడెంటిఫై చేయడం. ఈవెన్ OEMs ఆల్సో హ్యాస్ టు వర్క్ ఆన్ దిస్ పర్టికులర్ లైన్స్. వాట్ వీఆర్ ట్రైంగ్ టు సజెస్ట్ దెమ్ ఇస్, ఎవ్రీ 3 monthsకి మీరు బ్యాటరీ లైఫ్ కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కనుక చేయిస్తే, the life of your EV is going to be much better when compared to the regular usage. Otherwise చాలా మందికి ఇప్పుడు ఉన్న అపోహ ఏంటంటే, అరే ఎంతే ఉంది బండి, ఇందులో ఏముంది, ఇది జస్ట్ అలా వెళ్ళిపోతుంది కదా, ఏం ఉండదులే, ప్రాబ్లం లేదు అంటే, పెట్రోల్ కొట్టించట్లేదు కాబట్టి సర్వీస్ సెంటర్ కూడా తీసుకెళ్ళడం మానేస్తున్నారు చాలా మంది. బట్ 3 months ఒకసారి తీసుకెళ్ళడం it is very good, and that will help you to run your vehicle for a longer period and a best outcome, and performance wise ga kuda it will be effective. Definitely. So ఇప్పుడు మా దాంట్లోకి వచ్చేసరికి ఏంటంటే, we are trying to onboard people, those who are giving the providing service centers, వాళ్ళకి కావాల్సిన గైడ్ లైన్స్ కానీ, ఫార్మాట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఓరియంటేషన్లో. సో దట్ మనం జనరల్గా టెన్షన్ పడుతుంటాం, మార్నింగ్ వెహికల్ ఇస్తే ఈవినింగ్ నా వెహికల్ వస్తుందా రాదా, అసలు పరిస్థితి ఏంటి, మళ్ళీ ఎప్పుడు తీసుకోవచ్చు, సాయంత్రం అంతా అయిపోయి అరే ఈరోజు వచ్చేస్తుంది అనుకున్న టైంలో, సారీ సార్ ఈ స్పేర్ పార్ట్ లేదనో, లేకపోతే ఈ కాంపనెంట్ అవ్వలేదనో, లేకపోతే పర్సన్ లేడనో, మీకు మళ్ళీ నెక్స్ట్ డే షిఫ్ట్ చేస్తే అగైన్ యువర్ ప్లాన్ విల్ చేంజ్. సో వీ వాంట్ టు రెడ్యూస్ దాట్ టెన్షన్ థాట్ ప్రాసెస్. అరే ఇప్పుడు ఇచ్చాం, యూ కెన్ సీ ఆన్ ట్రాకింగ్, నా బండి ఓపెన్ చేశారు, నా బండి ఇప్పుడు సర్వీస్ అవుతుంది, ఈ పర్టికులర్ పార్ట్ అవుతుంది, ఎస్టిమేటెడ్ టైం ఇంకో 2 hours అయిపోద్ది. సో ఇమీడియట్లీ యుల్ గెట్ అ నోటిఫికేషన్ అండ్ దెన్ యూ కెన్ టేక్, వెళ్ళి తీసేసుకోవచ్చు హ్యాపీగా. సో యూ విల్ హ్యావ్ దట్ హ్యాజల్ ఫ్రీ కండిషన్స్ అనమాట. So that is what we do in VEs and service centers. True. Next part వచ్చేసి the fourth vertical is V equipment. It is related to spare parts and accessories actually. The biggest challenge. సర్వీస్ చేయడం, దానికి లింకప్ ఇస్ స్పేర్ పార్ట్స్ యాక్చువల్లీ. ఎలా అయితే సర్వీస్ స్టేషన్స్లోని స్పేర్ పార్ట్ షార్టేజ్ ఉంది సార్, విల్ బీ ఆర్డరింగ్ దట్, టైం పట్టుద్ది వచ్చినప్పటికీ, లైక్ 1 week or 10 days, సమ్టైమ్స్ 4 days అలా టైం పట్టుద్ది. వీ వాంట్ టు రెడ్యూస్ ద టర్న్ అరౌండ్ టైం. యాక్చువల్గాను ఈరోజు ఒక మొబైల్ ఫోన్, ఇంట్లోని ఒక కంప్యూటర్, ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రోజు లేకపోయినా మనకి వర్క్స్ అవ్వవు సరిగ్గా. యాజ్ యూజువల్లీ ఒక వెహికల్ లేకపోయినా కూడా మనకు వర్క్స్ అవ్వవు. ఈరోజు ఒక 24 hours మన దగ్గర వెహికల్ లేకపోయినా, వెదర్ ఇట్ మైట్ బి 2-wheeler or 4-wheeler, 3-wheeler, ఎవ్రీథింగ్.
సో అలాంటి కేసెస్లోని ఆ టర్న్ అరౌండ్ టైం తగ్గించాలి మనం సర్వీస్ దగ్గరికి వచ్చినప్పటికి. సో వాట్ వీ హ్యావ్ ప్లాన్డ్ హియర్ ఈస్ సప్లయింగ్ ఆఫ్ స్పేర్ పార్ట్స్, సప్లై చైన్ మెయింటైన్ చేస్తూ. సో మీరు డైరెక్ట్ డీలర్స్ కి అంటే లైక్ సర్వీస్ స్టేషన్స్ కి సప్లై చేస్తారా? ఎస్, లైక్ ఓఈఎమ్స్ దగ్గర నుంచి మేము స్పేర్ పార్ట్స్ తీసుకొని, వీఆర్ కొలాబరేటెడ్ విత్ ఓఈఎమ్స్, రైట్? ఓఈఎమ్స్ దగ్గర నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని మేము మా వేర్ హౌసెస్లో మెయింటైన్ చేసుకుంటాము. ఫ్రమ్ దేర్ ఇఫ్ అ డీలర్ ఆర్డర్స్, డీలర్స్ ఎప్పుడు కూడా బల్క్లో ఆర్డర్ చేస్తారు కాబట్టి దే విల్ గెట్ వన్ సెట్ ఆఫ్ డిస్కౌంట్ వాల్యూస్, వాళ్ళకి అలాగా సప్లై చేస్తాం బల్క్లోని. ఇఫ్ అ యూజర్ వాంట్స్ టు పర్చేస్, ఇఫ్ అ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక యూజర్ అయ్యుండి నాకు ఒక లైక్ నా వెహికల్ సర్వీస్కి ఇచ్చేసా, వాళ్ళు ఒక 7 days టైం పట్టింది సార్ స్పేర్ పార్ట్ లేదు అన్నారు, దెన్ ఇమీడియట్లీ ఐ విల్ బి ఓపెనింగ్ ది విహాన్ ఎలక్ట్రిక్స్ అప్లికేషన్. అండ్ నా అప్లికేషన్లో నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన స్పేర్ పార్ట్ నేను ఆర్డర్ చేసుకుంటా, బుక్ చేసుకుంటా. సేమ్ లైక్ మన అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ ఎలా బుక్ చేసుకుంటామో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. నేను అలా బుక్ చేసుకున్న వెంటనే నాకేమవుతుందంటే స్పేర్ పార్ట్ విత్ ఇన్ 48 hours లోపు రీచ్ చేసుకోగలం. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ది లాజిస్టిక్స్ లైక్ దట్. వేర్ ఎవర్ ఇన్ ద కార్నర్ పాయింట్స్ ఎక్కడున్నా కూడా he'll be receiving the product within 48 hours. అంటే 2 or max 3 days లో తనకు ప్రోడక్ట్ వస్తుంది. ఎక్కడైతే వెహికల్ సర్వీస్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి వాళ్ళు స్పేర్ పార్ట్ ఇస్తే దే విల్ బి మేకింగ్ ది సర్వీస్ ఇమీడియట్లీ. ఓకే, సో అక్కడ టర్న్ అరౌండ్ టైం అనేది తగ్గుతుంది అనమాట. ఇట్ విల్ బి hassle free as well. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే చాలా మందికి తెలియంది, అరే మన బండి సర్వీస్ సెంటర్కి ఇస్తే ఒక్క పార్ట్ లేకపోవడం వల్ల కొన్ని రోజులు, ఇప్పుడు 4-wheelers అయితే కొన్ని నెలలు ఉంచేసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక్క స్పేర్ పార్ట్ లేక. ఐదర్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఢిల్లీ ఆర్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు రియాలిటీ చూస్తే ఇన్ ఈవీస్ వెన్ ఇట్ కమ్స్ టు డీలర్షిప్స్ ఆర్ కంపెనీస్ హ్యాండ్లింగ్ విత్ డీలర్స్, కొంతమంది సర్వీస్ బాగా చేస్తారు, కొంతమంది చేయలేరు, కొంతమంది అవి హ్యాండిల్ చేయలేక పక్కన పెట్టేస్తారు. దెర్ ఆర్ సో మెనీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్ గాట్ విత్ ఓఈఎమ్స్ టు డీలర్స్. దానివల్ల ఏమవుతుందంటే OEM is giving a good product. Of course, they want to give the best product for the customer. But ultimately, customer face చేసేది ఎవరినంటే డీలర్ని. సో as I said, like లాస్ట్లో ఇంకొక లాజిక్ చెప్తాను అన్నాను కదా. సో ద థింగ్ హియర్ ఇస్ వెన్ దట్ స్పేర్ పార్ట్ ఈస్ నాట్ అవైలబుల్, లెట్ యూజర్ హ్యావ్ దట్ ఫ్రీనెస్. అంటే నేను ఏ బండి కొనుక్కున్నాను, లెటెస్ట్ టేక్ సమ్ ఎక్స్ కంపెనీ తీసుకున్నా, ఓపెన్ ద యాప్ ఆర్ ద వెబ్సైట్, జస్ట్ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ కంపెనీ, దెన్ ద మోడల్ ఆఫ్ ద వెహికల్, then select whatever the spare part you want, because most of the spare parts will have very common things. Example, ఒక బ్రేక్ వైర్ లేదనుకుందాం, మేబీ వాళ్ళ స్టోర్లో ఆ టైంకి ఆ బ్రేక్ వైర్ లేకపోవచ్చు, somewhere else it will be the same, right? So he can get that from there and he can easily do it. And at the same time, we are not saying that everything going to be here. మనం ఇప్పుడు మేజర్ కాంపోనెంట్స్ లైక్ బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, అల్టిమేట్లీ దట్ హ్యాస్ టు గో ఫర్ ద కంపెనీ అండ్ అది కంపెనీ నుంచి రావాలి, రిమైనింగ్ ఏవైతే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయో, సపోజ్ ఒక యాక్సిడెంట్ అయిన వెహికల్ కానీ, జనరల్ డ్యామేజ్ అయిన వెహికల్ కానీ, ఇప్పుడు ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఏదైనా బండి పడిపోయినప్పుడు చిన్న చిన్న డ్యామేజెస్, దానికి ఒక 3-4 days ఉండిపోయింది అనుకోండి, సాధారణంగా మనకు ఒకరోజు మొబైల్ అంటే ఒక 1 hour మొబైల్ లేకపోతే కష్టం, ఒక హాఫ్ డే ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ లేకపోతే ఈరోజు వర్క్ చేయడం కష్టం. అలా ఒక వెహికల్ 1 day లేకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో వీ వాంట్ టు రెడ్యూస్ దట్ పర్టికులర్ టైమ్ స్లాట్. As I said, like time is the biggest thing that you are facing. I guess Vihaan only works around time anukunta. How to reduce time for individual? Of course, because we have seen the pain directly. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కడో చూసిన దానికన్నా మేము డైరెక్ట్గా అది ఫేస్ చేసాం. And we had more than 30+ people working with us. Okay. So any one error will affect the work of these rest of the peoples. So అలాంటి కొన్ని issues చూసిన తర్వాత the entire system that we have designed is based on that. And as a real user. Like ఫస్ట్ వెహికల్ కొనుక్కున్న తర్వాత ఇట్ ఈస్ VN రోడ్ వెహికల్ కొనుక్కుంటారు. తర్వాత ఆబ్వియస్లీ యూజర్ నీడ్స్ ఛార్జింగ్ స్టేషన్స్, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్గా ఉంటాయి సెకండ్ వర్టికల్లో. తర్వాత ఎలాగో బండి సర్వీస్ చేయించుకోవాలి, విల్ బి గోయింగ్ విత్ ద థర్డ్ వర్టికల్. ఆ బండి సర్వీస్ చేయించుకోవడానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్ని మన ఫోర్త్ వర్టికల్లో దొరుకుతాయి. ఇలా వెహికల్ ఈ లూప్లోనే ఒక 2-3 years రన్ అవుతారు హ్యాపీగా. అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా మా అప్లికేషన్ అండ్ సర్వీసెస్ యూస్ చేసుకొని ఇప్పుడు 3 years or 4 years తర్వాత వెహికల్ రీసేల్ చేయడానికి ట్రై చేస్తారు. అట్ దట్ టైం థర్డ్ పార్టీ ఏమున్నాయి కంపెనీస్ ఇవన్నీ కూడా వెతకడం, కానీ వెతికినా వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కాక అండర్స్టాండ్ చేసుకోలేక లైక్ హీ విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. బండి ఎవరికి అమ్మాలో తెలియదు ఫస్ట్, నిజంగా అంటే అమ్ముతున్నప్పుడు ఆ కాస్ట్ వస్తుందా లేదా అన్నది ఇంకొక డౌట్. బేస్డ్ అపాన్ ఆల్ దీస్ కన్స్టెంట్స్ వి జస్ట్ బిల్డ్ దట్ 5th vertical కాల్డ్ వి ఎసెన్షియల్. ఓకే, ఇప్పుడు వెహికల్ ఈ లూప్ లో తిరిగిన తర్వాత లాస్ట్ వర్టికల్కి వచ్చి హీ కెన్ రీసేల్ హిస్ వెహికల్ ఓవర్ దేర్. మళ్ళీ తర్వాత ఫస్ట్ పాయింట్ ఫస్ట్ సర్కిల్ కి వస్తారు. దట్స్ వై వి జస్ట్ డిజైన్డ్ అవర్ అప్లికేషన్ ఆల్సో ద ఎకోసిస్టమ్ ఆల్సో ఇన్ ద సర్క్యులర్ పాత్ లైక్ దట్. నైస్. సో కరెంట్లీ ఏ లొకేషన్స్ లో యు ఆర్ అవైలబుల్? యాజ్ అ పైలట్ వి జస్ట్ స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం, బట్ సూన్ couple of months లోనే మేము ప్రెసెంట్ ఆండ్రాయిడ్ కొంత అప్లికేషన్ అంతా కూడా iOS కి కూడా లాంచ్ చేస్తాం couple of months లోని, అండ్ విల్ బి స్టార్టింగ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. ఓ నైస్.
And as we are in T Hub, how was your collaboration with T Hub? So coming to T Hub is something like a dream come true. Why? Because in 2019 అప్పటికి ఈ టీ హబ్ కన్నా ముందే ఆల్రెడీ టీ హబ్ IIIT హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉంది. Oh, nice. సో యాజ్ అన్ ఆంటర్ప్రీనియర్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫేజెస్ అండ్ బేస్డ్ అవుట్ ఆఫ్ విశాఖపట్నం ఐ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ అండర్స్టాండింగ్స్ అండ్ బీయింగ్ ఎ టెక్నికల్ గై నేను చాలా ఈవెంట్స్కి వెళ్తుంటాను, ఎక్స్పోస్కి వెళ్తుంటాను. ఐ గ్యాదర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ 2019 వెన్ ఐ వాజ్ ఇన్ IIIT హైదరాబాద్, ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ప్రెజెంటింగ్ అ ప్రాజెక్ట్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్. అంటే ఇప్పుడున్న అప్లికేషన్ కాదులేండి, అప్పటికి వేరే ప్రోడక్ట్, వేరే థాట్ ప్రాసెస్ ఉండేది ఈవీస్ రిలేటెడ్గా. బట్ ఐ ఫెయిల్డ్ దేర్. ఫ్రాంక్లీ టు సే, లైక్ there are a couple of people who were sitting in front of me. They were asking questions, investment related ga gaani, the terminology where a startup needs, అంటే సీడ్ ఫండింగ్ అంటే ఏంటి, లేకపోతే మెంటరింగ్ అంటే ఏంటి, అసలు స్టార్టప్ ఏ బేసిస్లో వెళ్తుంది అంటే నాకు ఇవేమీ తెలియకుండానే నేను ముందు ఇంకో కంపెనీ స్టార్ట్ చేయడం, దాన్ని ఏదో నా పర్సెప్షన్, నా వ్యూలోనే రన్ చేయడం కొంతవరకు జరిగింది. అండ్ లేటర్, లైక్ ఆఫ్టర్ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2019 in IIIT Hyderabad along with T Hub, so then I came to know, okay, startup needs so many things, you have to learn a lot of things, you should have that networking skills and everything, lot of other parameters. So very recently ఏంటంటే there is one friend of mine who said that there is a event happening in T Hub. Okay. So ఆ ఈవెంట్ ఏంటంటే there were some mentors who were coming down and they were talking about how the startups can grow and everything. So ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చడం జరిగింది. సో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే లైక్ దెన్ వీ కేమ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టీ హబ్ ఇన్ తెలంగాణ. ఇట్స్ అ మూమెంట్ వేర్ వీ జస్ట్ హ్యాడ్ ఎ ట్రయల్. అంటే మాకు మీటింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే పీపుల్ హావ్ ఆస్క్డ్ us టు టాక్ విత్ మెంటర్స్. సో అప్పుడు మేమేం చేసాం, అప్పటికి అప్లికేషన్ అంతా గ్రౌండ్ రూట్లో రెడీ చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్స్ వేస్తూ వర్క్ చేస్తున్నాము. సో వర్క్ చేస్తున్నప్పుడు వీ మెట్ వన్ మెంటర్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ద మీటింగ్. And all of a sudden he said, like, you had an excellent concept, you had an excellent vision, but this is too far, like ఇంకా వే హెడ్లో ఉన్నారు, ఇంకా ఇప్పుడు మార్కెట్ అంత స్కోప్ లేదు, ఒక అడుగు ముందే ఉన్నారు మీరు. ఇది కాదు ఇందులో స్టార్టింగ్ వర్టికల్, లైక్ వీ నీడ్ సేల్స్, ద ఫస్ట్ వర్టికల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, యూ నీడ్ దట్ మెంటర్షిప్, యూ నీడ్ దట్ గైడెన్స్ అని. ఇమ్మీడియట్లీ వీ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ హ్యాపెనింగ్, మొబిలిటీ ప్రోగ్రామ్ ఇన్ టీ హబ్ జరుగుతుందని తెలిసింది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, విత్ ఇన్ జస్ట్ 48 to 72 hours అక్కడ మెంటర్ చెప్పడం, మీటింగ్ అయిపోగానే వాళ్ళ నుంచి టీ హబ్ కనెక్ట్ చేయడం, వాళ్ళకు మెయిల్ పంపించడం, మా పిచ్ డెక్ వాళ్ళకి పంపించడం, విత్ ఇన్ 72 hours కన్ఫర్మ్ చేసి యూ ఆర్ ఇంక్యుబేటెడ్ ఇన్ టీ హబ్, వెల్కమ్ అని చెప్పేసి మాకు మెయిల్ వచ్చింది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. అంటే ఏమీ తెలియని వాళ్ళకి ఒక 3 months బ్యాక్ ఒక మెయిల్ అలా వస్తే దట్ వాజ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అది అప్పుడెప్పుడో 2019 టీ హబ్కి వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు టీ హబ్లో మళ్ళీ వీఆర్ జాయినింగ్ దేర్ అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ బిలీవ్ మీ, ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఇట్స్ ఎ వాస్ట్ ఓషన్. మెంటర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, లైక్ ద వే ద ప్రాసెస్ గోస్ అండ్ ది కపుల్ ఆఫ్ మీటింగ్స్ దట్ వీ హ్యావ్. అంటే నేను ఇప్పుడు చెప్పిన వ్యూ మా మాటల్లోని, మా థాట్ ప్రాసెస్లోనే ఉంది, కానీ అది రియల్ టైంలో ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, హౌ ఇట్ హ్యాస్ టు గో త్రూ. అండ్ మేము ఇప్పుడు చెప్పిన కొన్ని ఆప్షన్స్ కూడా ఏంటంటే వీ గాట్ త్రూ మెంటర్స్. సో వీ వర్ అసోసియేటెడ్ విత్ మెంటర్స్ అండ్ ప్రోగ్రామ్, ఈ మొబిలిటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇట్స్ లైక్ 3 to 4 months ప్రోగ్రామ్. అండ్ ఎవ్రీ వీక్ వీ విల్ హ్యావ్ అ డిస్కషన్ విత్ మెంటర్ అండ్ ఇట్స్ మ్యాండేటరీ. అంటే వారం ఎగ్జామ్ రాసేవాడికి కరెక్ట్గా ఎగ్జామ్ ముందు టెన్షన్ వస్తుంది అనమాట, అరే మన మెంటర్ వచ్చేస్తారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మనం ఏం చెప్పాలని. బట్ బిలీవ్ మీ, రాదర్ దెన్ దాట్ దే వర్ వెరీ ఫ్రెండ్లీ, దే వర్ వెరీ కోఆపరేటివ్. అండ్ వీ షుడ్ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫర్ స్టార్టప్స్. ఎందుకంటే స్టార్ట్ చేయడం ఒక కాన్సెప్ట్ అయితే దాన్ని బిల్డ్ చేసుకుని వెళ్ళడం, సస్టైన్ చేసుకొని గ్రోత్ అవ్వడం, ఇట్స్ వెరీ నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ అనమాట. సో అలాంటి దాంట్లో ద టీ హబ్ పీపుల్ హియర్, ద మొబిలిటీ ప్రోగ్రామ్, వీ హ్యావ్ గాట్ అ కోఆర్డినేటర్ కాల్డ్ నిఖిత అండ్ వర్షిని మ్యామ్ అండ్ రాజేష్ గారు యాజ్ అ CEO of AIC. సో దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్ వెరీ మచ్ అండ్ దే హ్యావ్ మేక్ ష్యూర్, అరే ఈ స్టార్టప్కి ఏ మెంటర్ ఇవ్వాలి, ఏ కనెక్ట్ ఉండాలి, వాట్ ఆర్ ద యాక్సెస్ పాయింట్స్. సో దెన్ వీ టుక్ సీట్స్ హియర్, దెన్ వీ హ్యావ్ గాట్ ప్లేస్ ఓవర్ హియర్ అండ్ వీ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్. అండ్ దేర్ ఆర్ 20 companies అరౌండ్ విత్ అస్. ఆల్ 20 ఆర్ ఇన్ EV startups, but all different concepts. So ఇప్పుడు good to say that we are collaborating with 2 of those companies. Oh, 2 EV startups that you are collaborating. Nice. Because they'll also have the same client base, we are also having the same client base, and they are doing a little more for OEMs. Like we are actually between OEM and users, customer based. So we are into the service sector.
So there are some software modules that they are developing. There are battery management, there are charging stations, there are so many other startups, and 1-2 are from outside of the country also. So జర్మనీ నుంచి ఒకటి, యూఎస్ నుంచి ఒకటి కూడా ఉన్నాయి. సో వీ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు హ్యాడ్ అ వైడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈవీ రిలేటెడ్ హబ్. వైడ్ అండి. డైవర్స్ అండ్ మేము అనుకున్న కాన్సెప్ట్ టైమ్ లైన్ కన్నా వీఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ గ్రోయింగ్ ఇట్. And now we are ready with our pitch deck, our modules, our way of explaining things, and open to say like ఒక్కసారి మెంటర్షిప్ ప్రోగ్రాంలో కనుక సంథింగ్ లైక్ టీ హబ్లో కనుక వస్తే మీరేం చేయాల్సిన లేదు, మిమ్మల్ని ఆటోమేటిక్గా వెళ్ళిపోతారా. అంటే జపాన్లో మెట్రోస్ ఎక్కిన వాళ్ళకి ఉంటుంది అనమాట. నువ్వు జస్ట్ ఆ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే చాలు, పీపుల్ విల్ పుష్ యూ టు గెట్ ఇన్ సైడ్ అని. సేమ్ అలాగే ఏంటంటే టీ హబ్ ఈస్ అ ప్లేస్ where really if you want to grow your startup, just put all your 100% efforts here. It's a mother to all the startups, and it is very fast growing, and yes, you have the right choice to pick up. అంటే ఏ మెంటర్ని ఇస్తే, ఏ టైం స్లాట్లు ఇస్తే, ఎలా హ్యాండిల్ చేస్తే, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ మోడల్, రెవెన్యూ మోడల్, గో టు మార్కెట్, బ్రాండింగ్, అండ్ వీ డూ హ్యావ్ లెక్చర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మెంటర్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ saying that branding ఎలా చేస్తే బాగుంటుంది, మార్కెట్కి ఎలా వెళ్తే బాగుంటుంది. సో దే హ్యావ్ గోట్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ సైడ్. బట్ అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మై సజెషన్ వుడ్ బి ఎనీ స్టార్ట్అప్, కమ్ హియర్, గివ్ అ ట్రయల్, టేక్ అ షాట్. వెదర్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్స్ ద రియాలిటీస్. Lucky that we have been placed in such kind of programs, and now we are moving forward to get investments also. Nice. So right now we have built all the pitch deck and everything, and going forward we'll be seeing the real scalable model of this Vihaan Electrix. Very nice. So lastly, what are your challenges prastaniki, and what is your future vision? Yeah, so indakal cheppinattu, before I tell you that my vision, what it has happened, last lo meeku cheptanu na logic endante, ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ కూడా మేము రియల్ టైంలో ఇంచుమించు ఒక 500 కస్టమర్స్తో ఎక్స్పీరియన్స్ చేసినవి. సో ఈ కాన్సెప్ట్ బిల్డ్ చేసిన ఒక 6 months తర్వాత నుంచి వీ హ్యావ్ టేకెన్ అ కంపెనీ ఓఈఎమ్స్ డీలర్షిప్, అండ్ వీ హ్యావ్ రన్ ఇట్ ఇన్ విశాఖపట్నం యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. అన్ఫార్చునేట్లీ ఆ 500 వెహికల్స్ సేల్ చేసిన తర్వాత బ్యాటరీస్ ప్రాబ్లమ్స్ రావడం, గవర్నమెంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారడం, కస్టమర్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ మారడం, అండ్ దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ వెహికల్స్. సో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా ఇట్స్ ఆర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ 500+ customers, and we have built this product based on Visakhapatnam region as a pilot, and now we want to scale it up. But before scaling it, we want to understand what is the real market and try to understand how we want to scale it in a better way. అంటే టీ హబ్లోకి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన దానికి, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మెంటర్షిప్కి, we understood that we can give the best for the EV users. See, our ultimate goal and our bottom line is we want to give the best for EV users, so that ఏ యూజర్ కూడా అరే అనవసరంగా ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నాను అనే బాధ ఆయనకు ఉండకూడదు. లైక్ మై ఫాదర్ వన్స్ అపాన్ టైమ్, అండ్ బిలీవ్ మీ, ఇన్ ఆర్ హోమ్ వీ హ్యావ్ గట్ 7 different ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకప్పుడు మీ ఫాదర్ అసలు ఈవీ ఎందుకు కొన్నారు అని అనుకునేవారు, నౌ యు హావ్ 7 all different brands, all different models for different purposes. And it's a joint family, and we have got a lot of people who travels on road. So any company brands, different models we have tried. And at the same time, మనకి ఉన్న ప్రెసెంట్ కండిషన్స్లో ఏంటంటే ఓఈఎం షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, రాదర్ దెన్ వాళ్ళకున్న ఇబ్బందులు ఎలాగంటే, ఇప్పుడు ప్రోడక్ట్ తయారైన తర్వాత సేల్ చేయాలంటే డీలర్షిప్స్ ఉండాలి. డీలర్షిప్ మేనేజ్మెంట్ అనేది ఒక సెపరేట్ వర్టికల్ ఓఈఎంకి, అండ్ ఆ డీలర్షిప్ మేనేజ్మెంట్లో అందరు డీలర్స్ ఒకలాగే ఉంటారని వీ కాంట్ గివ్ అ గ్యారంటీ. అండ్ పీపుల్ కీప్స్ ఆన్ చేంజింగ్, ఒక్కొక్కరు డీలర్షిప్ బాగా రన్ చేస్తారు, ఒక్కొక్కరు రన్ చేయలేరు. ఇట్ ఆల్ డిపెండ్స్, హ్యూజ్ ఫండింగ్ ఆల్సో. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఏంటంటే, ఫ్రమ్ ఈవీ ఓఈఎమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద డీలర్షిప్ మేనేజ్మెంట్ కానీ, సర్వీస్ టు కస్టమర్స్ కానీ, బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కానీ, ఈ ఇష్యూస్ని మా అగ్రిగేటర్ ద్వారా సాల్వ్ చేస్తున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు యూజర్స్, అరే ఇక్కడ ఇది ఉందా లేదా, ఛార్జింగ్ స్టేషన్స్ అవుతున్నాయా లేదా, సర్వీస్ ప్రాబ్లం ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళకి అసలు ఆ థాట్ ప్రాసెస్ లేకుండా, టేక్ అ కంఫర్టబుల్ ఈవీ విచ్ యూ లైక్ విత్ ఆర్ అప్లికేషన్ అండ్ హ్యావ్ అ కంప్లీట్ రైడ్ ద బెస్ట్ వే యూ వాంట్ టు యూస్. మీరు ఎలా కావాలంటే అలా యూటిలైజ్ చేసుకోండి. How many customers do you have so far? See, right now we have got around 500+ customers, and then we have holded for a lot of things. అంటే ఆ డీలర్షిప్స్ అయితే ఇప్పుడు రన్ చేయట్లేదు. ఇప్పుడు our complete concentration is on OEMs. Now we have got all pain points, we have experienced all the user requirements, and you have seen a lot of changes in government conditions, FAME to subsidies and road tax and everything. So ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుని now we are concentrating only on application itself. And the biggest thing that is going to happen is
you will have that application both in Telugu as well as in English. సో రీజనల్ బేస్డ్, అంటే ఏ ఒక్కళ్ళు ఈ అప్లికేషన్ యూస్ చేసుకున్నా వాళ్ళకున్న కన్వీనియంట్ లాంగ్వేజ్లో ఈజీగా ఆప్ట్ చేసుకోవడానికి పెడుతున్నాం. అండ్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోన్ యాడ్ దిస్ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఇన్ టు ది అప్లికేషన్ సో దట్ మీరు బిందాస్గా ఒక వెహికల్ తీసుకుని హ్యాపీగా ఎలా కావాలంటే ఎలా చేయండి. లాస్ట్లో మీరు రీసేల్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద బెస్ట్ వాల్యూ ఫ్రమ్ అవర్ అప్లికేషన్. అంటే కొత్తది వచ్చింది తీసుకోవాలి, పాతది బెటర్ వాల్యూ వస్తేనే కదా కొత్తది తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ది ఈవీ కమ్యూనిటీ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ అంటే ఈవీ మార్కెట్కి సంబంధించి ఐ మస్ట్ సే. సో చూసారు కదా, దాట్స్ ఆల్ అబౌట్ విహాన్ ఎలక్ట్రిక్స్. ఒక్క సింగిల్ అప్లికేషన్ ఫ్రమ్ బుక్ రైడ్ నుంచి మళ్ళీ రీసెల్లింగ్ సేమ్ ఈవీ వెహికల్ వరకు అన్ని సర్వీసెస్ని ఒక్క ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాట్ వాజ్ ఎన్టీవీ బిజినెస్. థ్యాంక్ యూ.